నీళ్ల పంచాయతీ తేలాలంటే చర్చలే పరిష్కారమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రెండు రాష్ట్రాలు కూర్చొని వివాదాలు పరిష్కరించుకుందామని చెప్పారు. పంచాయతీలు వద్దు, రాష్ట్రానికి నీళ్లు కావాలని అన్నారు. నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధి కోసం ఎప్పుడు చూడలేదని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏపీ అభ్యంతరాలు చెప్పడంతోనే ప్రాజెక్టులు ఆగుతున్నాయని అన్నారు. ఏపీకి సమస్యలు ఉంటే సానుకూలంగా స్పందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులు వీటి అనుమతులకు మీరు అడ్డంకి పెట్టకండి, వీటి అనుమతులకు మాకు సహకరించండి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే మంజూరైన ఈ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అభ్యంతరాలు రావడం వల్ల ఎన్విరాన్మెంట్ క్లియరెన్సులు కానీ సిడబ్ల్యూసి క్లియరెన్సులు తెచ్చుకోవడంతో మాకు సమస్యగా మారింది. ఇవి రాకపోవడం వల్ల మాకు రావాల్సిన బ్యాంకులో నుంచి రుణాలు కానీ కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సహాయం కానీ యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రాంలో కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇవ్వడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టులు మాకు రావడం లేదు. దాంతో మాకు తీరని ఆర్థిక భారం మా రాష్ట్రం మీద పడుతుంది. ఇవన్నీ కూడా మీరు సహకరించండి. మీకేమైనా సమస్యలు ఉంటే కూడా మేము సానుకూలంగా ఆలోచన చేస్తాం. మేము వివాదం కోరుకోవడం లేదు. నేను మరొక్కసారి రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. స్వామి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు రావేరియాలలో ఒక ప్రాజెక్టు కంపెనీ ఓపెనింగ్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ మాట్లాడుతూ ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా నది పైన దూరాల నుంచి వాటర్ తీసుకోవడంలో ఎవరు అడ్డుపడ్డా మా రాష్ట్రం ప్రయోజనాలు మాకు ముఖ్యమని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు మరొక కీలక విషయాన్ని ప్రస్తావించారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని, వివాదాలు కావాలంటే మీకు నీళ్లే కావాలి, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం, దానికోసం చర్చలు చేయడానికి మేము సిద్ధం. ఒకవైపు పదే ఆంధ్రప్రదేశ్ అడ్డంకులు సృష్టించడం వల్ల వాళ్ళు ఒకవైపు కంప్లైంట్ చేయడం వల్ల వాటికి కావాల్సిన నిధులు రావట్లేదు. అవసరమైతే చంద్రబాబు నాయుడుతో నేను చర్చలకు సిద్ధము. తెలుగు రాష్ట్రాలు నీటి వివాదాలు లేకుండా కలిసి పనిచేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు పోర్టు కనెక్ట్ కావాలంటే ఆంధ్రప్రదేశ్ సహకారం కావాలి. ఒకరికొకరు సహకరించుకొని అందరితో మాట్లాడడం కోసం తాను సిద్ధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశం సంబంధించి మరిన్ని విషయాలు కూడా ఆయన గుర్తు చేశారు. ఇందులో ప్రధానంగా మేము ఎలాంటి వివాదాలు కోరుకోవట్లేదు, మాకు రైతుల ప్రయోజనాలే ముఖ్యం, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం, మేము ఎలాంటి వివాదాలు మేము కోరుకోవట్లేదు, సమస్యలు కలిసి కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకుందామని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చారు. అది ఏపీ అయినా, కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, మహారాష్ట్ర అయినా ఎవరైనా సరే మేము వారి సహకారమే కోరుకుంటున్నాం తప్ప వివాదాలు కోరుకోవట్లేదు, మా రాష్ట్ర అభివృద్ధి మాకు ముఖ్యం అని చెప్పేసి అని రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఒకవైపు కేంద్రం అడ్డంకులు పెట్టడంతో నిధులు రావట్లేదు, రాష్ట్రం పైన ఆర్థిక భారం పడుతుంది, కృష్ణా నదిపై ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టు అనుమతులను కూడా అడ్డం పెట్టొద్దని చెప్పేసి కూడా ఆయన కేంద్రానికి సూచిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానంటూ కలిసి కూర్చొని మాట్లాడుకుందాం, సమస్యలు పరిష్కరించుకుందాం, నీళ్ల వివాదాలు మనకు వద్దని చెప్పేసి ఒకవైపు దీని ఆలోచనలు ఒకవైపు ఈ రెండు రాష్ట్రాల రెండు ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి ఈ వివాదాలతో రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచించట్లేదు, దీని మీద రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. మొత్తానికైతే తెలంగాణలో ఒకవైపు ఈ ప్రాజెక్టులకు సంబంధించి గత కొద్ది కాలంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం వైపు కొనసాగుతుంది. మధ్యలో భారతీయ జనతా పార్టీ నుంచి కూడా వారు కేంద్ర ప్రభుత్వ వైఖరిని చెప్తూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ గా తాము చర్చలకు సిద్ధమని ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొని రైట్, థ్యాంక్ యూ స్వామి. రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులు వీటి అనుమతులకు మీరు అడ్డంకి పెట్టకండి, వీటి అనుమతులకు మాకు సహకరించండి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే మంజూరైన ఈ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అభ్యంతరాలు రావడం వల్ల ఎన్విరాన్మెంట్ క్లియరెన్సులు కానీ సిడబ్ల్యూసి క్లియరెన్సులు తెచ్చుకోవడంతో మాకు సమస్యగా మారింది. ఇవి రాకపోవడం వల్ల మాకు రావాల్సిన బ్యాంకులో నుంచి రుణాలు కానీ కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సహాయం కానీ యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రాంలో కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇవ్వడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టులు మాకు రావడం లేదు. దాంతో మాకు తీరని ఆర్థిక భారం మా రాష్ట్రం మీద పడుతుంది. ఇవన్నీ కూడా మీరు సహకరించండి. మీకేమైనా సమస్యలు ఉంటే కూడా మేము సానుకూలంగా ఆలోచన చేస్తాం.
మేము వివాదం కోరుకోవడం లేదు. నేను మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. నేను శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నా. ఇది రాజకీయ ప్రయోజనం కాదు, ప్రజల ప్రయోజనము, రైతుల ప్రయోజనము. పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ విషయంలో జగన్ కావాలనే వివాదాలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నీటి విషయంలో గొడవల కంటే రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు. గొడవలతో ఎవరికి ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. మార్చి కల్లా పోలవరం ఫేజ్ 1 పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. పోలవరం నుంచి నల్లమల్ల సాగర్ కు నీళ్లు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి తెలియజేశారు. తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో పర్యటించిన సీఎం చంద్రబాబు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైట్, ఇప్పటి వరకు ఏపీ వర్షన్ విన్నాం. ఇప్పుడు తెలంగాణ వర్షన్ ఓసారి చూద్దాం. నీళ్ల పంచాయతీ తేలాలంటే చర్చల పరిష్కారమని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. 2 రాష్ట్రాలు కూర్చొని వివాదాలు పరిష్కరించుకోవాలని చెప్తున్నారు. పంచాయతీలు వద్దు, రాష్ట్రానికి నీళ్లు కావాలని అన్నారు. నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధి కోసం ఎప్పుడు చూడలేదని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఏపీ అభ్యంతరాలు చెప్పడంతోనే ప్రాజెక్టులు ఆగుతున్నాయని ఒక క్లారిటీ ఇచ్చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీకి సమస్యలు ఉంటే సానుకూలంగా స్పందిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు బండారు రామ్మోహన్ రావు గారు, విశ్లేషకులు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. చెప్పండి. సో మనం 2 వర్షన్స్ ని వింటున్నాము, చూస్తున్నాము. అటు ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు వర్షన్ ని మనం చూస్తున్నాము. జగన్ ని బ్లేమ్ చేస్తున్నారు. ఇదంతా జగన్ ఒక బ్లేమ్ గేమ్ ఆడుతున్నారని అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే, ఇటు రేవంత్ రెడ్డి ఇంకో వర్షన్ చెప్తున్నారు. తెలంగాణ నుంచి కూర్చుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఇక్కడ ఒక వాదన మనం వినిపిస్తుంది. అయితే 2 రాష్ట్రాల మధ్య ఏ ప్రాజెక్టులపై వివాదాలు ఎక్కువగా ఉన్నాయి అండ్ ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? మంచి ప్రశ్న అన్న. మీకు అట్లాగే న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. బీవీ మియా రాజీ హోతో కాజీ క్యా కర్తీ అని ఉర్దూ సామెత అన్నమాట. అంటే బీవీ మియా అంటే భార్యాభర్తలు అయిన తర్వాత, మనకు కాజీ అంటే మనకు పురోహితుడు ఏం చేస్తున్నారు అంతే కదా. ముస్లింలలో కాజీ ఉంటాడు కదా, ఇద్దరు పెళ్లి అగ్రిమెంట్ చేయడానికి. అట్లా ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఒకటి అయిన తర్వాత మనం ఏం చేస్తాం, శుభం అంటాం కదా, శుభం పలకమే అంటాం, పలకడే అంటాం. కానీ ఇద్దరు మాట్లాడుతున్న పైదానికి లోపడడానికి తేడా ఉందంటున్నాడు. ఉదాహరణకు అసలు ఈ వివాదాన్ని మళ్ళీ తారస్థాయికి తీసుకుపోయింది ఎవరు? అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు కదా. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మేము క్లోజ్ సర్క్యూట్ రూమ్ లో కూర్చున్నాము, నేను చంద్రబాబు నాయుడు గారు ఇద్దరమే ఉన్నప్పుడు మాట్లాడుకున్నాము, నేను రిక్వెస్ట్ చేశాను కూడా అనలేదు, నేను కోరగానే ఆయన ఏమన్నారంటే వెంటనే నా మీద గౌరవంతో, చంద్రబాబు నాయుడు నా మీద గౌరవం కాదు, తన మీద ప్రేమతో అనాలి, గట్టిగా మాట్లాడితే తెలంగాణ మీద ప్రేమ అనుకోవచ్చు, అట్లా అనాలి. కానీ నా మీద గౌరవంతో అని ఆయన ఒప్పుకున్నారు. ఈ పోతిరెడ్డిపాడు కాలువ వెడల్పు ఆపారు, పనులు ఆపారు అన్నారు. అక్కడ వచ్చింది కదా వివాదం. పాము పగా తోక చుట్టమన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా సమాధానం చెప్తే రేవంత్ రెడ్డి అనే తప్పు, నేను ఆపలేదు, ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ఆపిన సమాధానం ఇవ్వాలి కదా. ఆయన 2 రోజులు లేట్ చేసిండు. దీని గురించి తర్వాత మాట్లాడతా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి అన్న మాట ఇది. దానికి వెంటనే సమాధానం చెప్పాల్సిందే. వాళ్ళు ఇద్దరే ఉన్నారంటున్నారు, క్లోజ్ సర్క్యూట్ రూమ్ లో మాట్లాడినా అంటున్నారు. దీనికి రేవంత్ రెడ్డి గారు అన్నదానికి ప్రతి సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డో లేకుంటే ఇటు పక్క హరీష్ రావు లేక కేసీఆర్ కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఒక 2 రోజులు లేట్ చేసిండు. ఏమని, నేను మాట్లాడతా, దాని విషయాలు మాట్లాడతా అన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేస్తున్నారు. ఆ 2 రోజులు ఆగకపోయింటే జగన్మోహన్ రెడ్డి గారు అనే అవకాశం ఇవ్వకపోతుండే కదా. అవును, రేవంత్ రెడ్డి ఆపలేదు, నేను ఆపమని చెప్పలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్జిటి స్టే వల్ల ఆగిపోయిందనే వాస్తవాన్ని కనుక చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఉంటే ఈ సమస్య రాకపోయేది అంటున్నాడు. అందుకని ఇప్పటికైనా సరే నా ఉద్దేశం ఇద్దరు ముఖ్యమంత్రుల ప్రకటనలు ఆహ్వానిస్తున్నాను నేను. మొదటిదేమో రాయవరం కేంద్రంగా ఒక మంచి పని చేస్తున్నారు వారు. ఏదైతే పట్టదారు పాస్బుక్లు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఫోటోలు వేసుకొని పాస్బుక్లు పంచారు, అవి 700 కోట్ల రూపాయలు నాశనం అయిపోయినాయి, ప్రజాధనం వృత్యం అయిపోయింది. ఇప్పటికైనా సరే ఆ 700 కోట్ల రూపాయలు పోతే పోయినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో కాకుండా
పాస్బుక్ పుస్తకాలు పంచారు. హద్దురాలను కూడా తీసేసి మళ్ళీ కొత్తవి పట్టారు. చూస్తున్నాం, అది మంచిది అంటున్నాను. రాయవరం సాక్షి మన ఊళ్ళో వారు పట్టాదారు పాస్బుక్లు పంచే సాక్షిగా మాట్లాడుతూ పోలవరం ఫేజ్ 1 మార్చి కల్లా అన్నారు. రేపు వచ్చే మార్చి అంటే 2 నెలలే ఉంది, మరిగా రేపు మార్చి కల్లా పూర్తి చేస్తామంటున్నారు. మంచిది. 2027 చివరి కల్లా లేకుండా 28లో మొదట్లో కన్నా. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ప్రెస్ మీట్ గురించి మనం మాట్లాడుకుంటే నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ నీళ్ల పంచాయతీకి సంబంధించి ఆయన కొన్ని కమెంట్స్ కూడా పాస్ చేశారు. సో పొలిటికల్లీ దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అందుకనే కదా ఇప్పుడు 5 ముక్కలాట అవుతున్నాం శివాజీ గారు. 5 ముక్కలు, 1 2 కాదు. ఎట్లా అంటే 5 పార్టీలు. మొట్టమొదటి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైసీపీ, అట్లాగే టీడీపీ. మధ్యన నిట్టాడులాగా పైన మధ్యన ఒకటి ఉంటుంది. నిట్టాడు టెంట్ కు మధ్యన పెద్ద టెంట్ వేస్తే నడమొట్టు ఉంటుంది. 4 స్తంభాలు కాకుండా 5 స్తంభాలు ఆట ఆడుతున్నారు. 5 స్టేట్మెంట్ చూద్దాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాను. మొట్టమొదటి స్టేట్మెంట్ ఎవరి నుంచి మొదలైంది? దీనికి పోతిరెడ్డిపాడు నీటిగా కాలువ వేయడానికి తగ్గించి అసలు మొత్తం ఆపాని పనులు కావాలంటే సాక్షిగా చూడండి, మీరు నిజార్థన కమిటీ వేస్తాం. మన ఎవరు సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు గారు అటు పక్కన బీజేపీ నుంచి ఎవరిని ఇస్తారో ఇవ్వండి. ఎంఐఎం అగ్వరిద్రం వేసి దాంతోపాటు కేసీఆర్ వస్తాడా, ఆయన అల్లుడు మన హరీష్ రావు వస్తాడా, మొత్తం మీద ఈ 4 పార్టీలతో కమిటీ వేస్తా, వెళ్ళి నిజం నేను ఆపినో లేదో చూడండి పనులని మొట్టమొదటి దీన్ని రేపింది మొట్టమొదటి రేవంత్ రెడ్డి గారు. దీని మీద వెంటనే స్పందించాల్సిన మన చంద్రబాబు స్పందించకపోవడం వల్ల ఇటు పక్క అదే రోజు తెల్లారు ఏం చేశారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి హరీష్ రావు ఏమన్నాడు, అయ్యా ఇది 2021-22 అయిపోయింది. మన మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఒక శ్రీనివాస్ అంటే ఆయన ఒక పిటిషన్ వేశారు, అట్లాగే మేము పిటిషన్ వేసినాం, శ్రీనివాస్ అని పిటిషన్ వేసిన జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. మా హరీష్ రావు చెప్పలే. హరీష్ రావు అంటే మేమే గట్టిగా ప్రయత్నించి ఆపితే 2022లోనే అయిపోయింది, ఒక్క పని కూడా జరుగుతలేదు. ఇప్పుడు చంద్రబాబు ఆపడమైంది, ఈయన ఆపించడం ఏంటి రేవంత్ రెడ్డి అని చెప్పి ఈయన కొన్ని వాస్తవాలు చెప్పింది. ఇక నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూద్దాం. ప్రెస్ మీట్ ఏం జరిగింది? ఆయన ఏమంటున్నారంటే, 2 చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిందని అడ్వాంటేజ్ తీసుకొని రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు చూసిందా, రేవంత్ రెడ్డి చెప్పిండట, ఈయన ఆపిండట అన్నట్టు. అంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు. అసలు ఆపింది ఇది కాదు, ఎన్జిటి ఆపింది అనే మాట ఆయన చెప్పకుండా, ఈ ఎన్జిటి ఆపింది ఆయనకు వాస్తవం తెలుసు. రేవంత్ రెడ్డి గారికి కూడా, మన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. రేవంత్ రెడ్డి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, హరీష్ రావుకి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఈ 4 తెలిసిన విషయాన్ని ఆయన ఎవరు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు. అంటే క్రెడిట్ వారు బ్లేమ్ గేమ్ అన్నమాట, 2 ఉన్నాయి శివాని. ఇప్పుడు మనకు క్రెడిట్ వారేమో భోగపురం విమానాశ్రయం మీద ఎవరు తెచ్చినాం అనేది, ఈయనేమో బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు. బ్లేమ్ గేమ్ లో మధ్యన ఉన్న నిట్టాడు ఉంది కదా ఒకటి పెద్ద స్తంభం, బీజేపీ. ఆయన బండి సంజయ్ అవంతరంగా వచ్చి మధ్యన వచ్చి ఏమంటున్నాడు అంటే, అసలు ఆపింది మేమే పొమ్మన్నాడు. గేమ్ చేంజర్ ఈయన అయిపోయింది. అంతేందుకు బీజేపీ అంటే మధ్యలో వచ్చి సేఫ్ గేమ్ అంటే రెస్పాండ్ అవ్వకుండా ఉంటే కూడా ఒక ప్రాబ్లమేనని వచ్చి మధ్యలో వచ్చి అలా సేఫ్ గేమ్ ఆడి వెళ్ళిపోయారంటారా? అవునమ్మా, మీరు అది కరెక్ట్. సేఫ్ గేమ్ ఆడి, సేఫ్ గేమ్ లో అసలు వాళ్ళ పాత్ర ఏం లేదు అంటున్నాడు. ఎన్జిటి కేంద్ర ప్రభుత్వ భూత సంస్థ కాదు. ఎన్జిటి ఒక రాజ్యాంగ సంస్థ. నీటి పారుదల విషయంలో, నీటి విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, అది ట్రిబ్యునల్ కోర్టు లాంటిది. కోర్టును ఈయన ఆపినట్ట కాదు కదా, కోర్టు ఆపిందా. సో రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు చర్చలకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం చూస్తున్నాం మనం. ఈ నీళ్ల పంచాయతీ తేలాలంటే అటు ఏపీ గానీ ఇటు తెలంగాణ గానీ ఈ 2 ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడితే సమస్యలు దొరుకుతాయి, ఐ మీన్ సాల్వ్ అవుతుందని వాళ్ళు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే ఏపీ నుంచి నెక్స్ట్ ఎలాంటి స్టెప్ ని మనం ఛాన్స్ క్యాచ్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు వాళ్ళు మంచిగా మనం వద్దని బస్ట్ వాళ్ళు ఎవరు ఉంటాం. ఇప్పుడు కోడలు అడిగినాడు కొడుకు అత్తను, అత్త నేను కొడుకును గంట, ఇప్పుడు కూతురును గంట అని చెప్పాలి, సామెత మార్చాలి. ఎవరైనా భ్రష్టు అత్త ఉంటుందా, వద్దంటదా? మన ప్రజలు మీరైనా నేనే ఏమంటామంటే, వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడితే ఎవరైనా వద్దంటారా అంటున్నాను. ఇద్దరు కూర్చొని మాట్లాడేదానిలో శ్లేషలు తీయకండి. బిర్యానీలు, బీర్లు, లేకపోతే రొయ్యల చారు, రొయ్యల పులుసు తినొచ్చిందని అనకండి అంటున్నాను. రోజా గారి ఇంటికి వెళ్ళి కేసీఆర్ గారు మర్యాదకు వస్తే దాన్ని చెప్తుంది. మనకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్కి వస్తే దాన్ని రాజకీయం చేస్తుంది కదా. ఇవాళ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గురు శిష్యులు అనబడుతుంది. ఇది తప్పు కదా అంటున్నాను. ఈ రాజకీయ పార్టీలే మొత్తం బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు. మంచి మాట అన్నారు, బ్లేమ్ గేమ్ ఆడుకుంటున్నారు అందరూ అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూసినామమ్మా, అటు పక్కన చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ చూసినాం. ఇద్దరు కూడా కొడుతున్నారు కదా, కానీ నోరు మాట్లాడుతుంది అసలు వెక్కిరిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, నీటి పరిష్కరించడం ఇద్దరు కలిసి అన్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు నిన్ననే మాట ఏమన్నారంటే, ఏదో గొప్ప చేసినట్టు మేము మన కాళేశ్వరం మాట్లాడకుండా గోదావరి నీళ్లు
ఓకే. గోదావరి నీళ్ళు మంజీరాకి ఇస్తున్నాం అంటున్నాడు. ఉమ్, మంజీరా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉంది. మంజీరా గోదావరికి ఉపనది అనే సంగతి కూడా ఆయన తెలుసు కదా. తెలియదు కానీ డిప్లొమాట్. గోదావరి నీళ్లు ఏదో ధారాదత్తం చేసి మంజీరాకి ఇస్తున్నామని. మంజీరాకి ఇవ్వడం తప్పు కాదు. సో రామ్మోహన్ రావు గారు ఇప్పుడు ఫైనల్ గా చెప్పండి, ఏం జరిగితే ఎలా జరిగితే బెస్ట్ అని చెప్తున్నారు? డిస్కషన్ మెయిన్ సొల్యూషన్ అంటారా? 2 నిమిషాలు చెప్తాను నేను. ఉమ్, ఒకటి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది. ఉమ్, ఆ కమిటీలో ఇటుపక్క 4 అటుపక్క 4 అధికారులు పెట్టింది. అవును. కృష్ణా ట్రిబ్యునల్ అట్లా గోదావరి ట్రిబ్యునల్ చైర్మన్ అని అందులో పెట్టింది కదా. ఉమ్, అవును. అట్లానే రాజకీయ నాయకులు ఇప్పుడు విలువద్దు. వీళ్ళు ఏం చేయాలంటే సాంకేతికంగా మొత్తం చూసి ఏమేమి జరుగుతుందో చూసి ఎట్లా చేస్తే బాగుంటుందో ఆలోచించి ఒక ప్రతిపాదన ముందుకు పెట్టాలి. అవును. ఎవరి ప్రాజెక్ట్ లో ఇంకోరు అభ్యర్థులు చెప్పకుండా ఉండాలి. చెప్పొచ్చు అంటే లీగల్ గా ఉంటే, కానీ అభ్యర్థులు కానీ విత్ చెప్పకుండా ఎట్లా ఎవిడెన్స్ ఉంటారు ప్రూఫ్స్ అంటే, అన్ని చూపించి చెప్పాలని చెప్తున్నారు. చూపించే ఒక మాట అమ్మా, విభజన చట్టంలో కొన్ని 4 మాటలు ఉన్నాయి. విభజన చట్టంలో ఏముందంటే Okay. పేరాకి ఉత్తవస్తారు అన్నాక అందులో ఏముందంటే అప్పటికే ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు అన్నిటికీ డీమ్డ్ పర్మిషన్ ఇచ్చినట్టే అన్న. అప్పటిదాకా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఏముంటాయి డీమ్డ్ పర్మిషన్ అంటున్నారు. కొత్త చేసినప్పుడే మన డిపిఆర్ ఇవన్నీ వస్తాయి కదా. అప్పటిదాకా ఏమున్నాయో 2014 కన్నా ముందు విభజన చట్టం రాసుకున్న దానికి ఏమున్నాయో లెక్క అవుతున్నాయి కదా. ఓకే. దేవాదులు కానీ సీతారామ ప్రాజెక్ట్ అవన్నీ Okay. ఒప్పుకోవాలి. కొత్తగా ఒకరి మీద అభ్యంతరాలు వ్యక్తం చేసుకోకుండా కొత్త ప్రాజెక్టులు ఏమున్నాయో ఈ కమిటీ ముందు పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర వహించాలి. వాళ్ళకి బాధ్యత ఉంది, Okay. అధికారం కూడా ఉంది. బాధ్యత అవును, అధికారం ఉన్న వాళ్ళ కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ కూడా అది. ఉందా? మన అందుకనే నీటిపారుదల మన సిడబ్ల్యూసీ ఒక కమిటీ వేసింది కదా. ఆ Okay. కమిటీలో రైట్. చర్చ థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, చేసి- మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. సో నీళ్ల పంచాయతీకి సంబంధించి అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏమన్నారు అండ్ ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు ఓసారి చూద్దాం. మీరు చేసే పని పోలవరం ఒకటే కాదు, విశాఖపట్నానికి కృష్ణా నదికి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఇవ్వడానికి అవకాశం వస్తుంది. అక్కడి నుంచి వంశధార తీసుకెళ్తాం, ఇక్కడి నుంచి నల్లమల సాగర తీసుకెళ్తాం. నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఇప్పుడు పెద్ద వీరుడు బయలుదేరాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంట. నీళ్లు కావాలన్నా గొడవలు కావాలంటే మాకు నీళ్ళొద్దు, గొడవలే పెట్టుకుంటామనే రకం వీళ్ళంతా. నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు, నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్టి పరిస్థితిలో ముందుకు తీసుకుపోతారని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఈ ప్రాజెక్టు పూర్తయినాక నదులు అనుసంధానం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మించిన రాష్ట్రం ఏది ఉండదు. అవసరమైతే ఇక్కడ పోయే నీళ్లు తెలంగాణ కూడా వాడుకునే అవకాశం వస్తుంది. గొడవలు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనాల కంటే గొడవలు లేకుండా అందరం ఉంటే ఇవన్నీ కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులు వీటి అనుమతులకు మీరు అడ్డంకి పెట్టకండి. వీటి అనుమతులకు మాకు సహకరించండి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే మంజూరైన ఈ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అభ్యంతరాలు రావడం వల్ల ఎన్విరాన్మెంట్ క్లియరెన్సులు కానీ సిడబ్ల్యూసి క్లియరెన్సులు తెచ్చుకోవడంతో మాకు సమస్యగా మారింది. ఇవి రాకపోవడం వల్ల మాకు రావాల్సిన బ్యాంకుల నుంచి రుణాలు కానీ కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సహాయం కానీ యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రాంలో కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇవ్వడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టులు మాకు రావడం లేదు. దాంతోని మాకు తీరని ఆర్థిక భారం మా రాష్ట్రం మీద పడుతుంది. ఇవన్నీ కూడా మీరు సహకరించండి. మీకేమైనా సమస్యలు ఉంటే కూడా మేము సానుకూలంగా ఆలోచన చేస్తాం. మేము వివాదం కోరుకోవడం లేదు. నేను మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా, నేను శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నా. ఇది రాజకీయ ప్రయోజనం కాదు, ప్రజల ప్రయోజనము, రైతుల ప్రయోజనము, పెట్టుబడిదారుల ప్రయోజనము. ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులు వీటి